హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే నేను మన పిల్లల్ని మంచిగా చక్కగా బొచ్చుగా తయారు చేసే ఆహారం ఏంటో నేను మీకు చూపించేస్తాను. లంచ్కి మనం పెట్టొచ్చు పిల్లలకి. వీక్లీ ట్వైస్ పెట్టొచ్చండి. పిల్లలు కూడా మంచిగా తింటారు. నేనైతే వెజ్జెస్ కూడా యాడ్ చేస్తున్నాను. నేనైతే క్యారెట్ అండ్ ఆనియన్ యాడ్ చేస్తున్నాను. ముందుగా మనం రైస్ తీసుకుని 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుని హాఫ్ క్వాంటిటీస్లో పెసరపప్పు అండ్ ఎర్రపప్పు వేసి నీట్గా కడిగేసి పెట్టుకోవాలి పక్కన. నేను ఒక 3 to 4 స్పూన్స్ వరకు నేను పెసరపప్పు అండ్ ఎర్రపప్పు వేసి మంచిగా మిక్స్ చేసిన తర్వాత వాష్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడైతే ఈ విధంగా మనం నానబెట్టక్కర్లేదండి. సోక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మనము కుక్ చేసేది కుక్కర్లోనే కాబట్టి ప్రెషర్కి సాఫ్ట్గానే కుక్ అయిపోతుంది. ఇక్కడ వాష్ చేసేసి పక్కన పెడితే రైస్ మా పాప చూడండి పప్పు కావాలని చెప్పి తీసుకుని తినేస్తుంది. సరే, అయితే మనం రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మన వెజ్జెస్ ఆల్రెడీ పక్కన కట్ చేసి పెట్టుకున్నాం కదా, క్యారెట్ అండ్ ఆనియన్ వేసి కొద్దిగా ఫ్రై చేసేసుకుందామండి. అవి ఫ్రై అయ్యేలోపు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. డే బై డే మన సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉన్నారు. మన వీడియోస్ని ఎంకరేజ్ చేస్తున్నారు. వీడియోస్ చూసి మీకు నచ్చితే తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన రెసిపీస్ ఇంకొంతమందికి చేరుతాయి కదా, వాళ్ళు కూడా చూసే అవకాశం మీరే కల్పించాలి. మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియోస్ ఇంకా చాలామంది చూసే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వెజ్జెస్ అయితే కొంచెం ఫ్రై అయ్యాక మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లైట్గా కారం, పసుపు, సాల్ట్ వేసుకోవాలి లైట్గా. పిల్లలు ఎక్కువ స్పైసీగా తిన్నారు కదండి. సో వాళ్ళకు తగ్గట్టు పసుపు, కారం, ఉప్పు వేసుకొని మన రైస్ ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో ఆ క్వాంటిటీకి డబుల్ అమౌంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. తెలిసిందే కదా, 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 వరకు తీసుకున్నాను కాబట్టి పప్పులు అన్నీ కలిపి నేను చెప్తున్నాను. ఆ క్వాంటిటీని బట్టి నేను వాటర్ యాడ్ చేశానండి. ముందుగానే మనం క్లీన్ చేసేసి కడిగేసి పెట్టుకున్నాం కదా పక్కన, రైస్ అయితే మనం యాడ్ చేసేసుకుందాము. వాటర్ని బాగా మరిగించాలండి. ఎసరు బాగా కాగితేనే పిల్లలకి మంచిది. అన్నీ యాడ్ చేసి అన్నీ మిక్స్ చేసి ఒకేసారిగా 1 పాట్ డిష్ లాగా చేయకూడదు. ఎసరు బాగా మరిగిన తర్వాత మనం ఈ పక్కన కడిగేసి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా విజిల్ పెట్టేసుకోవడమే. మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 to 3 విజిల్స్ వరకు వచ్చాక వాడికి రైస్ అయితే సాఫ్ట్గా కుక్ అయిపోద్దండి. మంచిగా 2 to 3 విజిల్స్ సరిపోతుంది. వీక్లీ ఒక 2 to 3 టైమ్స్ పెట్టొచ్చండి పిల్లలకి. ఎందుకంటే పెసరపప్పులో చాలా హై ప్రోటీన్ ఉంటుంది. పిల్లలకి కావాల్సిన ఎదుగుదలకి కావాల్సిన పోషకాలన్నీ ఉంటాయి. డెవలప్మెంట్కి కావాల్సినవన్నీ ఉంటాయి. అలాగే ఫైబర్ ఉంటుంది, అలాగే ఐరన్ ఉంటుంది. ఎర్రపప్పులో కానీ పెసరపప్పులో కానీ మనం ఈజీగా పెట్టవచ్చు. డైజెషన్ కూడా చాలా మంచిదండి. దానివల్ల ఎలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావు. ఎర్రపప్పు మసూర్ దాల్ అని అంటాం కదా, నేనైతే మా పాపకి 7 months అప్పటి నుంచే నేను మసూర్ దాల్ స్టార్ట్ చేశాను. పెసరపప్పు మసూర్ దాల్. ఇప్పుడైతే పెద్దదైపోయింది, 19 months కదా. ఇలా రైస్ ఫామ్లో పెట్టేస్తున్నాను. చిన్నప్పుడు అయితే స్మూతీలా పెట్టేదాన్ని. దానిలోనే మనం వెజ్జెస్ కూడా యాడ్ చేసుకుంటే క్యారెట్ కూడా హెల్త్కి చాలా మంచిది కదా, పిల్లలు వెజిటేబుల్స్ కూడా తిన్నట్టు ఉంటుంది. దాని తర్వాత మనం లైట్గా గీ యాడ్ చేసుకుని పిల్లలకి పైన టాప్ చేసి తినిపిస్తే చాలా బాగా తింటారండి. చాలా ఇష్టంగా తింటారు. నార్మల్గా ఈ వయసు పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా. మీరు రెసిపీ నచ్చితే ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. బాయ్.